వెయిట్ లాస్ కోసం ఈజీ అండ్ ఎఫెక్టివ్ వే సెర్చ్ చేస్తున్నారా? అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఈ ఫాస్టింగ్ మెథడ్ ని ఎలా ఫాలో చేయాలి? ఎవరు చేయాలి? అండ్ ఇది పర్మనెంట్ సొల్యూషనా? అండ్ దీనికి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ క్వశ్చన్స్ మీ మైండ్ లో వస్తూ ఉంటాయి. సో మీ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లష్ బియాండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఈ ఫాస్టింగ్ మెథడ్ ని ఎలా ఫాలో చేయాలి? ఎవరు చేయాలి? అండ్ ఇది పర్మనెంట్ సొల్యూషనా? అండ్ దీనికి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ క్వశ్చన్స్ మీ మైండ్ లో వస్తూ ఉంటాయి. సో మీ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ వెయిట్ లాస్ మెథడ్, షార్ట్ గా ఐఎఫ్ అని కూడా అంటారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ నాట్ అ డైట్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే వెన్ టు ఈట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ టు ఈట్. సో మీరు ఏ టైం ని ఫుడ్ తీసుకుంటున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఏం తింటున్నారు, ఎంత క్వాంటిటీలో తింటున్నారు అనేది కాదు. But the most important factor is when to eat and when to stop taking food. And intermittent fasting is not only for weight loss program, it's also help for detoxification, anti-aging, heart problem ఉన్న వాళ్ళకి, and the most important thing, longer life వరకు హెల్దీ ఉండడానికి ఈ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది. And the second, how to do intermittent fasting. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి? సో మన డేలో ఉన్న 24 hours ని 2 పార్ట్ లో డివైడ్ చేయాలి. దట్ ఈస్ ఫాస్టింగ్ విండో అండ్ ఈటింగ్ విండో. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, బట్ మనం కామన్ ప్యాటర్న్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. దట్ ఈస్ 16:8. సో 16:8 మీన్స్ సో 16 hours అనేది మనం ఫాస్టింగ్ లో ఉండాలి అండ్ రిమైనింగ్ 8 hours తో మనం మన ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇఫ్ మన డిన్నర్ అనేది మనం 8 o'clock కంప్లీట్ చేసుకున్నట్టయితే సో ద నెక్స్ట్ డే 12 PM వరకు మనం ఫాస్టింగ్ లోనే ఉండాలి. అంతవరకు మనం ఏమీ తీసుకోరాదు. సో దట్ ఈస్ ద మెథడ్. సో ఇదే టైం ని ఫాలో అవ్వక్కర్లేదు. మీ కన్వీనియన్స్ ప్రకారంగా అంటే మీరు ఏ టైంకి ఫుడ్ తీసుకుంటే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో ఆ టైమే మీరు ప్రాపర్ గా సెట్ చేసుకొని సో దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ డే 12 PM కి మీ ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేటప్పుడు ఫ్రూట్స్ తో గానీ ఇంకా సంథింగ్ హెల్దీ ఫుడ్ తో మన ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేశాక ఇంకా అలా పార్షియలీ ఇంకా అలా మెల్లిమెల్లిగా మనం ఫుడ్ అనేది తీసుకోవాలి టిల్ నైట్ 8 o'clock. వి కంప్లీట్ అవర్ డిన్నర్ at 8 o'clock. Then our fasting period again starts. And the next thing is how intermittent fasting works for a weight loss program. Yes. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్ చేయడానికి ఎలా వర్క్ అవుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్ తో మన బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది. దట్ మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి. అండ్ మనం తీసుకునే అడిషనల్ ఫుడ్, మనం తీసుకునే అడిషనల్ క్యాలరీస్ అన్ని మన బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవుతాయి. సో దీనికి రివర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏంటంటే వన్స్ మనం మన ఈటింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నాక మనం మన స్టమక్ అనేది ఎంప్టీగా పెట్టుకుంటాం. దట్ మనం ఫుడ్ ఇంటేక్ అనేది ఆపేస్తాం. సో అక్కడ మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ సో మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉంటుందో స్టోర్ అయిన ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ మనం ఫుడ్ ఇంటేక్ ఆపేస్తాం కాబట్టి. సో మన బాడీ ఇన్సైడ్ క్యాలరీస్ తగ్గించడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఫ్యాట్ లాస్ బర్నింగ్ బిగిన్స్. సో వన్స్ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాక సో అది మెల్లిమెల్లిగా మన బాడీకి అలవాటు అయిపోయి ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా స్టార్ట్ అయ్యి దట్ ఫ్యాట్ మన ఎక్స్ట్రా స్టోర్ అయిన ఫ్యాట్, ఎనర్జీ ఇవన్నీ తగ్గిపోయి సో మన మెటబాలిజం స్ట్రాంగ్ అయ్యి మనం తీసుకునే ఫుడ్ మనకు కావాల్సిన ఎనర్జీలోనే స్టోర్ అయ్యి ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్స్ట్రా ఎనర్జీస్ కి స్టోర్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది. సో ఆ కండిషన్ ఏంటంటే ఈటింగ్ విండో అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు అని కాదు. సో ఇక్కడ అగైన్ కండిషన్ ఫర్ వీ హ్యావ్ టు అవాయిడ్ షుగర్, we have to avoid cold drinks, junk food, fast foods. But yeah, fasting window la మీరు
నాన్ క్యాలరీస్ బీవరేజెస్ ఉంటాయి, అవి మీరు తీసుకోవచ్చు. లైక్ కోకోనట్ వాటర్, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, లెమన్ టీ అండ్ సమ్ గ్రీన్ టీ, ఇలాంటి డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకోవచ్చు ఈవెన్ ఇన్ ఫాస్టింగ్ పీరియడ్ ఆల్సో. సో నెక్స్ట్ ఏంటంటే ఇది పర్మనెంట్ అండ్ బెస్ట్ సొల్యూషనా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, if you want to maintain your weight, if you want to lose below 5 kgs, the intermittent fasting will be the best method to lose weight. But if you want to do a transformation, like 5 kg కన్నా ఎక్కువ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు మిగతా మెథడ్స్ ని ఫాలో చేయాలి. లైక్ కెటో డైట్, లో కార్బ్స్ డైట్, ఇలాంటివి ఫాలో చేయాలి. సో ఈ ఫాస్టింగ్ మెథడ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ మెయింటైనింగ్ అవర్ వెయిట్, మెయింటైనింగ్ అవర్ హెల్త్. సో ఈవెన్ మీరు ప్రాపర్ గా ఉన్నా స్టిల్ సో ఈ మెథడ్ కానీ మీరు ఫాలో చేసినట్టయితే మీరు లాంగర్ లైఫ్, హెల్దీ అండ్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, దీనికి పెద్దగా డిసడ్వాంటేజెస్ లేవు. దీన్ని మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో అలాగే అదే ప్రాసెస్ సైకిల్ అనేది మనం ఎండ్ వరకు పెట్టుకోవాలి. లైక్ మనం ఇన్ కేస్ మనం 16 to 8 అనుకుంటే 16 to 8 అనేది 8 hours మనం తినాలనుకుంటే ఖచ్చితంగా 8 hours లో తినాలి. 9 hours లో తిని మళ్ళీ రేపు మళ్ళీ 8 hours లో వచ్చేయకూడదు. దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్ హ్యాపెన్స్ బట్ అవి అవ్వకుండా చూసుకోవాలి. దట్స్ ఇట్. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక సేఫ్ అండ్ ఈజీ వెయిట్ లాస్ మెథడ్. ఎనీబడి కెన్ ట్రై and trust me, I have tried this intermittent fasting and నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాకుండా ఇది కాకుండా విచ్ ఇస్ మోర్ బెస్ట్ వెయిట్ లాస్ మెథడ్ అనేది ఒక కమెంట్ లో తెలియచేయండి. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. Until then, stay happy, stay healthy, stay strong and stay blessed.